సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో ఇవాళొచ్చేసి మనము మన ఓలాపై అయితే చిన్న రైడ్ అయితే చేయబోతున్నాము. అలాగే మనకు ఈ ఓలా S1 ఎక్స్‌ప్రెస్‌లో మనకు 100-0 అంటే ఆల్మోస్ట్ నేను 0 వరకైతే రానన్నమాట. మనకు ఒక మిడిల్ అంటే మామూలుగా మనం ఎలా వాడుకుంటామంటే 15% 20% వచ్చే వరకైతే వాడుకుంటాము. తర్వాత దాని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడొచ్చేసి 100 తోటైతే 100 ఫుల్ ఛార్జింగ్ తోటైతే మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మా ఇంటి నుండి అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకో విషయం మీకు చెప్పాల్సిందేంటంటే, నేను ప్రతి ఒక్కటి గూడా క్లారిటీ తోటే ఇస్తానన్నమాట. డిస్టెన్స్ మీదికెంచి మనకు ఎంత టైం తీసుకుంటుందనేది, స్పీడు ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ తోటయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీతో కంపల్సరీ వస్తుంది. ఇదొచ్చేసి మొత్తం జెన్యూన్ రివ్యూ. ఇప్పుడు మనము ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందాము. నేను మా డాటర్ అయితే ఇద్దరం వెళ్తున్నాము. మొత్తం వచ్చేసి దాదాపు ఒక 80 కేజెస్ అయితే వెయిట్‌తోని వెళ్తున్నామన్నమాట. చూడాలి. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. చూడాలి. మొత్తము అంటే ఎలా వస్తుంది? మనకు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది? అలాగసలు మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకుందామా అనేది కొంచెం ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో గూడా మొత్తం చివరకు ఖచ్చితంగా ఉంటుంది. మంచి విషయాలైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మీకు మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది. దీనిపై ఇంకా లాంగ్ రైడ్ అలాగే ఇంకొకటేందనంటే నేను ఈ వెహికల్‌ని తిరుపతికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎలా తీసుకెళ్ళాలనేది ఒక థాట్. అంటే యాక్చువల్‌గా మనకు రైడ్ గాకుండా ఆహ్, స్ ఏదన్నా అంటే ట్రైన్‌లో గాని, ఇంకా ఏదన్నా మనకు సర్వీసు కార్గో సర్వీస్ అని యూజ్ చేసి నేనైతే బండిని ఖచ్చితంగా నేను తీసుకెళ్ళాలని చాలా మంచి ఒక పెద్ద కంటెంట్ ఇవ్వాలని మీ గురించి ఒక మంచి మంచి వీడియోలయితే రాబోతున్నాయి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఎయండి. మన ఒక ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే హైవేకైతే ఎక్కేసాము. సో, ఇంకా మిగతా డీటెయిల్స్ నేను హైవే ఎక్కిన తర్వాత అయితే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తాను. అంటే వెహికల్ నేను చూపించుకుంటూ ఒక మీకు మంచి ఒక వీడియో అయితే చూపిస్తానన్నమాట. సో, ఫుల్ ఛార్జింగ్ ఏంది, ఒక 20 కిలోమీటర్స్‌కోసారి మళ్ళీ ఆపుకొని మధ్యలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. మనం వచ్చేసి ఇప్పుడే అయితే స్టార్టింగ్ అయింది మన రైడ్‌లో. ఫస్ట్ కొంచెం సేపయితే ఆగి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఆగానన్నమాట. ప్రస్తుతానికి నేను హైవే అయితే ఎక్కాను. మా విలేజ్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నా హెల్మెట్‌కి అయితే ఇక్కడ మొత్తం సెటప్ అయితే చేసుకున్నాను. యాక్షన్ కెమెరాతో అయితే నేను వీడియో షూట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి నాకు సడన్ ప్లాన్ అన్నమాట. ఆల్రెడీ నా వెహికల్‌లో 90% ఛార్జింగ్ ఉన్న తర్వాత మళ్ళీ 10% ఛార్జింగ్ పెట్టి 100% ఛార్జింగ్ అయిన తర్వాత మన నార్మల్ మోడ్‌లో మనకు మొత్తం సింగిల్ ఛార్జ్‌లో ఎంత వస్తుంది, మొత్తం నేను కొన్ని ఇమేజెస్ మొత్తం నాకు ఒకవేళ ఇది నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇమేజెస్ తోటి అయితే మీకు కవర్ చేస్తాను. టైం కూడా సెట్ చేస్తాను అన్నమాట. ఎక్కడ కూడా నేను అంటే వీడియో ఖచ్చితంగా 100% మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నమాట. ఎందుకనంటే నాకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అయితే జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. నేను డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ వచ్చేసి 85 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. అందు గురించి నార్మల్ మోడ్ సెలెక్షన్ చేసుకొని ఫస్ట్ టైం మన వెహికల్ అయితే నార్మల్ మోడ్లో మనకు మొత్తం సింగిల్ ఛార్జ్ ఎంత అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే నేను 1.7 కిలోమీటర్‌కి దాదాపు 2 పాయింట్స్ అయితే దిగిపోయింది. 98% అయితే ఉందన్నమాట. ఇలా మీకు ప్రతి ఒక్కటి క్లారిటీతో చూపిస్తాను ప్రతి ఒక్కటి గూడా. నేను మా డాటర్ అయితే మేమిద్దరం అయితే వెళ్తున్నాము. ఎలాంటి లగేజ్ అయితే లేదు. ఎక్స్‌ట్రా లగేజ్ అయితే లేదు. ఎందుకనంటే జస్ట్ నేను వెళ్ళి ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక అరగంట పనున్నది. అరగంట పని టైంలో మేము ఎలాంటి వీడియో కూడా నేను షూట్ చేయను. మీకు అక్కడికెళ్ళినంక గూడా టైమ్ టు టైమ్ మీకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకనంటే మీరు నమ్మాలి గదా! మధ్యలోనే ఛార్జింగ్ పెట్టినా లేదా అనేది మీకు గూడా ఆల్మోస్ట్ 100% తెలుస్తుంది. నేనిచ్చే క్లారిటీ అంత బావుంటుంది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటేందనంటే మనము కామారెడ్డికి అయితే నేనెళ్తున్నాను. ఈ కామారెడ్డికెళ్ళిన తర్వాత అక్కడ నేను కొంచెం ఈకో మోడ్‌లో అయితే వెళ్తాను. ఎందుకనంటే మాక్సిమం ట్రాఫిక్‌లో వెళ్ళాలంటే ఈకో మోడ్‌లో ఖచ్చితంగా ఏసుకోవాలి. అవసరం లేదు. మన నార్మల్ మోడ్ అవసరం లేదు. అంటే ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ నార్మల్ మోడ్‌లో వెళ్ళాలి
అనేది మీకు చూపిస్తాను. సో, ఇప్పుడొచ్చేసి నేను 60 స్పీడ్ అయితే వెళ్తున్నాను. మీకు ఇంకో విషయం చెప్పాల్సిందేంటంటే, నేను 50-60 స్పీడ్ మధ్యలో అయితే వెళ్తాను. అప్పుడప్పుడైతే 65+ కూడా వెళ్తాను. ఇక్కడ మీకు రోడ్ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మీకు స్పీడ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ లారీలు కూడా మనకు క్రాస్ చేస్తున్నాను. మనం జస్ట్ 55+ వెళ్ళిన తర్వాత మనమైతే లారీలు క్రాస్ చేయొచ్చు మనమైతే. ఎక్కడ కూడా అయినా సరే గాని. ఇంకా వేరేది మనం పోటీ పడొద్దు. మనది మనకే పోటీ. మనమే పోటీ. ఎందుకనంటే ఇది వెహికల్ మనకు నార్మల్ మోడ్‌లో 70 స్పీడ్ ఎళ్తుంది. బట్ ఏందనంటే మనము ఆ స్పీడ్‌లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళన్న 100% అంటే 100% ఛార్జింగ్‌లో 100 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళలేము. ఇది పక్కా మనము. ఇంకో విషయం మీకు చెప్పాల్సిందేందనంటే, నేను ప్రతి ఒక్క మాకు మధ్యలో 2 విలేజెస్ వస్తాయి. ఆ 2 విలేజెస్‌లో గూడా నేను బైపాస్‌లో కాకుండా ఊర్ల నుంచి వెళ్తానన్నమాట. సో, ఎందుకనంటే మనకు 2 ఒక 4, 5 కిలోమీటర్స్ అయితే మనకు తగ్గిపోతుంది. ఈ 2 విలేజ్‌కు మన ఊర్లకెంచెళ్తే పర్లేదు ఏం గాదు. మనదేం స్పీడ్‌గా ఎళ్ళాం కాబట్టి ఈ టైంలో గూడా మనకి ట్రాఫిక్ ఏముండది. సో, ఇక్కడ పక్కకు ఆపుకొని మళ్ళొక్కసారి మీకొక క్లారిటీ ఇస్తాను చూడండి. సో, ఇప్పుడు నేను వెళ్ళే డిస్టెన్స్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 38 కిలోమీటర్స్ ఉంటది మా విలేజ్ నుండి కామారెడ్డి. సో, మధ్యలో అంటే ఇప్పుడు ఆ డిస్టెన్స్‌కు మధ్యలో నేను చూపిస్తున్నాను ఇక్కడ మొబైల్‌లో 18 కిలోమీటర్స్ అయితే వచ్చానన్నమాట. ఇక్కడ మనకు బ్యాటరీ వచ్చేసి 19% అయితే పోయింది. మనం వచ్చింది 18 కిలోమీటర్స్. ఇక్కడ చూసుకుంటే మనకు బిక్నూర్ టోల్ గేట్ అయితే ఉన్నది. ఎవరైనా బిక్నూర్ వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే ఏసుకోండి. కామారెడ్డి వాళ్ళు కూడా ఒక లైక్ అయితే ఏసుకోండి. చూసిన వాళ్ళైతే మనకి ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకైతే ఈ టోల్ గేట్ అనేది మీకు అర్థమైపోతది. ఈ బిక్నూర్ టోల్ గేట్ అనేది మధ్యలో వచ్చింది. యాక్చువల్ అసలు ఎందుకున్నదో నాకైతే అర్థం కాదు. యాక్చువల్‌గా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయేటోళ్ళకు ఈ టోల్ గేట్ తోటి మొత్తం మనకు 3 టోల్ గేట్‌లు అయితే తగులుతాయి. అసలు ఇది వచ్చేసి ఒక మినీ అన్నట్టు. బట్ ఏందనంటే ఇక్కడ చార్జెస్ ప్రతి టోల్ గేట్ దగ్గర ఉన్న చార్జెస్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తారు. ఇది చాలా వేస్ట్ అసలు ఇది మన టోల్ గేట్ వచ్చేసి. సో, ఇప్పుడొచ్చేసి మనము కామారెడ్డి బైపాస్‌కు వీళ్ళు అప్పటికెళ్ళే ఒక 1 కిలోమీటర్ బిఫోర్ అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చూసుకుంటే బోర్డ్ పైన కామారెడ్డి మనకు ఇంకా 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిస్‌ప్లేలో. మనమైతే కామారెడ్డి లోపటికైతే ఎళ్ళాలి. కంపల్సరీ బైపాస్ అయితే నేను బైపాస్ నుంచి వెళ్ళను. ఎందుకంటే కామారెడ్డి మనకు పని కాబట్టి కామారెడ్డి వరకైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ మనకు కామారెడ్డి రైట్ సైడ్ అయితే మొత్తం కన్‌స్ట్రక్షన్ అయితుంది. ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయితున్నాయన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది. వెల్కమ్ టు కామారెడ్డి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బోర్డ్ చాలా బాగా నచ్చింది నాకైతే. నైట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ నాకు వీలుంటే నైట్ మీకు చూపిస్తాను. సో, మనకు ఇక్కడ ఆల్‌మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు సర్వీస్ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ టో గి మనకు ఈ రైల్వే గేట్‌దయితే మనకు గేట్ అయితే పడ్డది. ఇది గూడా కొంచెం స్కిప్ చేయాలి వాళ్ళు. పైనుంచి మనకైతే ఒక వేరే ఆప్షన్ ఇయ్యాలి. ఇప్పుడు గూడా ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయితుంది ఇక్కడ. సో, మన ట్రాఫిక్‌లో మన వెహికల్ గూడా చాలా స్టడీగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఇంతకుముందయితే వచ్చాను. బట్ ఏందనంటే మీకు చెప్తున్నానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు గూడా నేను నార్మల్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను విలేజ్‌లో కామారెడ్డి లోపటికైతే వచ్చాను. ఈకో మోడ్‌లో ఏశాను. సో, మీరైతే ప్రతి ఒక్కటి చెక్ జేసుకోవచ్చు మీరు. నేను మళ్ళీ చివర్లో మీకైతే ప్రతీది ఒక డిస్‌ప్లేలో ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే నేనైతే నా డెస్టినేషన్ అయితే వచ్చేసానన్నమాట. నాకొక అరగంట పనుంది. ఇక్కడ చూసుకుంటే 696 అయితే ఉంది. 40% ఛార్జింగ్‌లో మనకు 38 కిలోమీటర్స్ అయితే వచ్చానన్నమాట. సో, ఇప్పుడైతే పార్కింగ్ చేసి లోపలికెళ్ళేసేసి మిగతా విషయాలు చెప్తాను. సో, ఇప్పుడొచ్చేసి మనకు ఇక్కడ 698 ఉంది గదా! 59 లోపలికెళ్ళేసరికి ఒక పాయింట్ అయితే దొబ్బేసింది. సో, ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందే టీ అయితే తీసుకొని ఇప్పటికి ఆహ్, మళ్ళీ మా విలేజ్‌కైతే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్‌మోస్ట్ ఇక్కడ నుంచి గూడా అట్ ద సేమ్ టైము 37 అయితే ఉంటుంది. చూడాలి ఎలా వస్తుందో. ఇక్కడ మనకు క్లారిటీ చూసుకుంటే నాకు యాక్షన్ కెమెరా నుంచి ఈ నైట్ అయితే క్లారిటీ లేదు. నేనైతే మొబైల్ నుంచి షూట్ చేస్తాను. సో, ఇదొచ్చేసి నేను మొబైల్ నుంచి షూట్ చేస్తున్నాను. చూడొచ్చు మీకు క్లారిటీ బాగుంది. సో, 700 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. 56 ఇక్కడ 50 అంటే మనకు 50 అయినప్పుడు అక్కడ మీరు చూసుకోవచ్చు 705 అంటే 50% ఛార్జింగ్‌లో మనకైతే 47 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ప్రస్తుతానికి ఇప్పటివరకైతే రీడింగ్ కరెక్ట్‌గా చూపిస్తుంది మనకైతే. చూడాలి పోయేసరికి డెస్టినేషన్.
ఇక్కడ మీకొక విషయం జెప్పాలి. నేనిక్కడ డబుల్ లైటింగ్ అయితే వేశానన్నమాట. ఎందుకనంటే నాకు ముంగట సరిగ్గా కనబడట్లేదు. మీకు గూడా విజువల్ చూయించాలని డబుల్ లైటే వేశాను. అంటే మనకెప్పుడు ఎనీ టైమ్ అయితే ఆన్ ఉన్న టైంలో సింగిల్ లైటే వస్తుంది. బట్ ఇప్పుడు నేను డబుల్ అయితే ఇంకో లైట్ అయితే వేశాను. ఇప్పుడు నేను నార్మల్ మోడ్‌లో ఒక చేత్తో నేను రైడింగ్ చేసుకుంటే, ఇంకో చేత్తో మొబైల్ మీకు షూట్ చేస్తున్నాను. కొంచెం ఇక రిస్కే. బట్ ఏందంటే మీ గురించయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసి నార్మల్ మోడ్‌లో ఒక చేత్తో ఒక చేత్తో మొబైల్ పట్టుకొని అయితే మీకు షూట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు 720 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ట్రిప్ వచ్చేసి ఆల్రెడీ 22 అయింది. ఈ ట్రిప్ అయితే మనం ఎప్పుడూ నమ్ముకోవద్దు. ఎందుకనంటే మనం ఆఫ్ చేసిన ప్రతిసారి అయితే ట్రిప్ అనేది జీరో అవుతుంది. నాకసలు ఇది నచ్చలేదు. మనకొక బటన్ సిస్టమ్ ఇస్తే బాగుండేది ట్రిప్ అనేది. మన మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునేదుంటే చాలా బాగుండేది. జీరో అనేది. అది ఆటోమేటిక్‌గా మనకు అన్‌లాక్ చేసిన ప్రతిసారి అయితే జీరో అయితుంది. ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి 32% ఉంది. మనకు ఇక 720 కిలోమీటర్స్ అయితే అంటే ఇప్పటికి మనము 62 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకైతే. ఇక్కడ నేను నా యాక్షన్ కెమెరా చూపిస్తాను. బ్యాటరీ గూడా కంప్లీట్ అయిపోయింది. మెమరీ ఫుల్ అయిపోయింది. ప్లస్ మనకు క్లారిటీ గూడా లేదు. అందుగురించి మొబైల్ నుంచి తీస్తున్నాను. ఇక్కడ మనకు 28% ఉంది. నేనింకా 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ట్రిప్ మళ్ళీ జీరో అయిపోయింది. నాకసలు అస్సలు నచ్చలేదు. టైమ్ వచ్చేసి గూడా 20 అంటే 8:40 అయితుంది టైము. మీకు చివర్లో ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎంత టైం తీసుకున్నాననేది. నేనొచ్చేసి కామారెడ్డిలో నా వర్క్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 50 మినిట్స్ అయితే తీసుకున్నాననమాట. మిగతాదంతా మొత్తం రైడింగ్‌కే టైం అయితే ఒడిచింది. ఎందుకంటే అప్పుడప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది వాడుతున్నానన్నమాట. సో, ఇక్కడ మీకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే నేనొచ్చేసి నైట్ రైడింగ్ గాబట్టి డబుల్ లైట్ అయితే వాడుతున్నాను. అలాగే మా డాటర్ వచ్చింది. ఒకవేళ ఈ 2 మైనస్ జేస్తే మనకొచ్చేసి అంటే కొంచెం మైలేజ్ అనేది కొంచెం ఎక్కువిస్తుంది చార్జ్. ఒక 5-7 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ లైట్ అనేది కొంచెం మనకు బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది గాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసలు డేలో గూడా ఆ సింగిల్ లైట్ గూడా రాకపోతే చాలా బాగుండు. మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇస్తే చాలా బాగుండేది. సరే ఓకే. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వచ్చేసి నేను దగ్గరకొచ్చాను. మా విలేజ్‌కైతే దగ్గరకొచ్చేసానన్నమాట. సో, ఇక మీకు నేనెక్కడికెళ్ళినా గాని కంపల్సరీ ఒక లగేజ్ ఖచ్చితంగా ఏదైనా ఒక లగేజ్ తీసుకుంటాను. బట్ ఏందనంటే ఇవాళ మీకు కేవలం ఈ వీడియో గురించి ఎలాంటి లగేజ్ అయితే నేను తీసుకురావట్లేదు. ఆహ్, ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వడం, ఆహ్, ఈ మైలేజ్ అనేది చేంజ్ అవ్వడం అనేది అది ఒక క్లారిటీ దొబ్బేస్తుంది. సో, అందు గురించి నేను ఎలాంటి లగేజ్ అయితే తీసుకొస్తలేదు. మీకు ఇంతకుముందు చెప్పిన విషయం అయితే ఖచ్చితంగా ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా తేడా వస్తుంది. సో, ఇప్పుడు నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు. విలేజ్‌కైతే వచ్చేసాను. దగ్గరకొచ్చేసాను. ఇంకొక 1 కిలోమీటర్స్ అయితే వెళ్ళిన తర్వాత ఇంకొక మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. డిస్‌ప్లేపై ఫస్ట్ నేను వెళ్ళిన టైము, మైలేజ్ అది ఫస్ట్ నేను మొబైల్‌లో ఒక పిక్ తీశాను. ఆ పిక్ అయితే ఇక్కడ మీకు వేస్తున్నాను చూడండి. సో, ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ క్లారిటీ ఏందనంటే, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 75 కిలోమీటర్స్ అయితే తిరిగాము. బ్యాటరీ వచ్చేసి 83% కన్జ్యూమ్ జేసింది. 83%కు మనకు 75 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ జేశాము. ఇక్కడ జూసుకుంటే మనకైతే 17% ఇగ ఉన్నది. అంటే 83% అయితే మనము బ్యాటరీ యూజ్ జేశాము. ఆహ్ ఇంకా రేంజొచ్చేసి మనకు 19 చూపిస్తుంది. ఒక 15 ఏసుకోండి. 75 ప్లస్ 15 90. ఒకవేళ మనము సింగిల్ లైట్ తోటి అలాగే సింగిల్‌గా మనమైతే రైడ్ చేస్తే ఖచ్చితంగా 95 అయితే 100 ఖచ్చితంగా వస్తుంది. ఒక 100 ఫుల్ చార్జ్ తోటి 100-0 వచ్చేసి మనం అలాంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి సో, మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.